భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన పట్టణ తెలుగుదేశం నాయకులు మరియు జనసేన నాయకులు నక్షత్రపు ప్రసాద్, పులిహరి, కొమెల దుర్గారావు, సాతులూరి కుమార్, మాచర్ల వాసు, పేరువాల పుల్లారావు, మాచర్ల బాబు, డేగల యాకోబు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. अंबेडकर जोहार बीआर अंबेडकर जोहार बीआर अंबेडकर जोहार बीआर अंबेडकर जोहार बीआर अंबेडकर డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భాన్ని పాటించుకొని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఇన్ఛార్జి జోలకంటి బ్రహ్మారెడ్డి గారి సూచన మేరకు ఆ మహానుభావుడికి నివాళులు అర్పించడం జరిగినది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అణగారిన వర్గాల వారికి రిజర్వేషన్లు హక్కులు కల్పించాడని, భారతదేశానికి భారత రాజ్యాంగం రచించాడని మనందరికీ తెలిసిన విషయమే. అయితే సుమారు దేశంలో 60-70 కోట్ల మంది అణగారిన వర్గాల వారికి రాజ్యాంగం ద్వారా హక్కులు రిజర్వేషన్లు కల్పించి పని లేకపోయినా వారిని కాపాడుకుంటుంటే మరి 60-70 కోట్ల మంది అణగారిన వర్గాల వారు ఈ రాజ్యాంగాన్ని ఎందుకు కాపాడుకోలేకపోతున్నారో, ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ఎందుకు అమలు పరుచుకోలేకపోతున్నారో అందరూ ఆలోచించుకోవాలి. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దళిత జాతిని ఉద్ధరించడానికి ఎంతో త్యాగం చేశాడు. తన బిడ్డలను, భార్యను కూడా పోగొట్టుకున్నాడు. అటువంటి అంబేద్కర్ త్యాగాలను వృధా చేయకుండా, మరువకుండా ఈ దళిత ఎమ్మెల్యేలు, ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాలా మాదిగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, కౌన్సిలర్లు, చైర్మన్లు, మేయర్లు ఈ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ ఉపన్యాసాలు దంచి కొడుతూనే ఉండవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ దళిత మహిళలపైన, దళిత వర్గాలపైన దాడులు, దౌర్జన్యాలు, వేధింపులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేకపోతున్నారో మీరు ఆలోచించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. కనీసం అసెంబ్లీలో మీరు ఆవరించాలన్నా భయమే. కాబట్టి మాట్లాడండి. అంబేద్కరు శత్రువుగానైనా బతుకు, బానిసగా మాత్రం బతకొద్దు అని అన్న మాటలను దళిత ఉద్యమకారులు, దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు స్మరణ చేసుకోవాలి. ఎందుకంటే అంబేద్కర్ త్యాగం మరువలేనిది, మరుపు రానిది. తన జీవితాన్నే ఈ దళిత జాతి కోసం ధారపోశాడు. ఇప్పటికైనా అంబేద్కర్ భావజాలంతో, అంబేద్కర్ ఉద్యమ ప్రేరణతో యావత్తు అణగారిన వర్గాలు, దళిత జాతులు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్లాలని, రాజ్యాంగాన్ని అమలుపరుచుకునే విషయంలో, ఈ ఎస్సీ సప్లాన్ నిధులు అమలుపరుచుకునే విషయంలో పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు, దళిత ఉద్యమకారులు, ఇతర అణగారిన వర్గాల వారందరూ ఏకమై ముందుకెళ్లాలని కూడా ఈ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. లేదనుకుంటే అంబేద్కర్ కాలంలో దళితుల దాహర్తిని తీర్చడానికి అంబేద్కర్ మహత్ చెరువు కోసం ఎంతో ఉద్యమం చేశాడు. ఆ చెరువు ఇప్పటికీ ఖాళీగానే ఉంది. ఈ ఉద్యమాలు, అంబేద్కర్ ఆత్మగౌరవం లేని వారు ఆ చెరువులో పడితే అంబేద్కర్ ఆత్మైన శాంతిస్తుందని
ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అంబేద్కర్ ఆలోచన విధానాలను అందిపుచ్చుకోవాలని మరొక మారు యావత్తు అణగారిన బిడ్డలకు దాని సమాజానికి గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.